హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ హనుబను యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం మన లైఫ్లో తెలుసుకోవాల్సిన కొన్ని మంచి విషయాలను నేర్చుకుందాం. తల్లిదండ్రులను పూజించాలి, ఏ పరిస్థితుల్లోనూ దూషించరాదు. రెండవది, మంత్రోపదేశం చేసిన వారు మాత్రమే గురువు. అట్టి గురువును ఏ పరిస్థితుల్లోనూ నిందించరాదు. ఆయన ఎదురుగా కాళ్ళు చాపి కూర్చోరాదు. 3. భోజనం తూర్పు ఉత్తర దిక్కుల వైపు కూర్చొని చేయాలి. 4. చిన్నపిల్లల్ని చూడ్డానికి వెళ్ళేటప్పుడు, అనారోగ్యవంతుల దగ్గరికి వెళ్ళేటప్పుడు, గుడికి వెళ్ళేటప్పుడు, గురు దర్శనానికి వెళ్ళేటప్పుడు, పురాణం వినడానికి వెళ్ళేటప్పుడు వట్టి చేతులతో వెళ్ళరాదు. ఏదో ఒకటి సమర్పించుకోవాలి. 4. భోజనానంతరం ఎంగిలి ఆకులు ఎత్తేవాడికి వచ్చే పుణ్యం అన్నదాతకు కూడా రాదు. 5. తల్లిదండ్రులకు నిత్య పాద నమస్కారం చేయడానికి మించిన ధర్మం, నిత్యాన్నదానం చేయడం కంటే మించిన పుణ్యం ఈ సృష్టిలో లేవు. 6. ఒకేసారి నీరు నిప్పు 2 చేతులతో కానీ ఒకే చేత్తో కానీ పట్టుకెళ్ళరాదు. 7. తూర్పు దక్షిణ దిక్కుల తలపెట్టి నిద్రపోవాలి. ఉత్తర పశ్చిమాల వైపు తలపెట్టి నిద్రిస్తే వారు ప్రమాదాల పాలవుతారని మార్కండేయ పురాణం చెప్తుంది. ఇంటికి గురువు వస్తే టక్కున లేచి నిలబడి ఎదురుగా వెళ్ళి లోపలికి గౌరవంగా తీసుకువచ్చి ఆసనం వేసి కూర్చోబెట్టకుండా మాట్లాడరాదు. సాగనంపేటప్పుడు బయటకు వచ్చి గురువుని కొంచెం దూరం అనుసరించాలి. పైన అనగా భుజాల మీదుగా వస్త్రం లేకుండా దైవ పూజ చేయరాదు. భోజనం చేయకూడదు. 2 చేతులతో ఎప్పుడూ తల గోక్కోరాదు. ఒకేసారి నీరు నిప్పు 2 చేతులతో కానీ ఒకే చేత్తో కానీ పట్టుకెళ్ళరాదు. ఏమైందంటే ఇతరుల చెప్పులు వస్త్రాలు ధరించకూడదు. తెలిసిన వారి మరణ వార్త విన్న వెంటనే కానీ పురిటి వార్త విన్న వెంటనే కానీ కట్టుబట్టలతో స్నానం చేయాలి. అన్నం తిన్నాక కంచంలో చేయి కడుక్కోరాదు. చేయి కడిగిన తరువాత ఆ చేతిని వెదల్చరాదు. నవగ్రహ ప్రదక్షిణ, పూజ అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించవచ్చు. పిసినిగొట్టుతో శత్రువుతో అసత్యం పలికే వాడితో భర్తను తిట్టే స్త్రీతో కలిసి భోజనం చేయడం మహాపాపం. స్నానం చేయకుండా అన్నం వండరాదు. ఆ అన్నం తినరాదు. నోటితో అగ్నిని ఆర్పరాదు, ఊదరాదు. పురాణాలు చెప్పే వ్యక్తి సర్వోత్తముడు. అటువంటి వారిని నిందించరాదు. ఇవి మన లైఫ్లో నేర్చుకోవాల్సిన 20 నిత్య సత్యాలు. మిగతావి రేపు తెలుసుకుందాం. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.